హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరుణ ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఆర్థరైటిస్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆర్థరైటిస్ ఎన్ని రకాలు, ఆర్థరైటిస్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి హోమికేర్ ఇంటర్నేషనల్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో డాక్టర్ అరుణ గారిని తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అండ్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. హాయ్ అండి. ఎస్ డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా ఆర్థరైటిస్ గురించి వింటున్నాం. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటుంది ప్రాబ్లం? ఆర్థరైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్ అండి. బేసిక్గా మనం చెప్పుకున్నట్లయితే ఆర్థరైటిస్ అక్యూట్ కండిషన్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, ఇంజురీస్, హిస్టరీ ఆఫ్ ఇంజురీస్ పడడం వల్ల కావచ్చు, చిన్నగా బోన్స్ అనేది ఇన్ఫ్లమ్ అవుతూ ఉంటాయి. వాటిలో భాగంగా మనకు ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఏజ్కి సంబంధం లేకుండా జువినైల్ ఆర్థరైటిస్ అంటే చిన్న పిల్లల్లో కూడా మనం ఆర్థరైటిక్ కండిషన్స్ చూస్తుంటాం. ఫీవర్ వచ్చాక కొందరికి ఆర్థరైటిస్ అంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్తో పాటు పెయిన్స్, తిమ్మిలు రావడం, నమ్నెస్ సెన్సేషన్స్ ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. ఏజ్ పైబడిన వారికి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్కి సంబంధం లేకుండా డీజనరేటివ్ ఆర్థరైటిస్, ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్ ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటామండి. డాక్టర్ గారు, జువెనైల్ ఆర్థరైటిస్ అన్నారు. జువెనైల్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న కిడ్స్ పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? లైక్ ఇప్పుడు వాళ్ళు రోజువారీ దినచర్యలో భాగంగా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు లైక్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం, గ్రౌండ్లో ఎక్కువగా ఆడటం, తెలియకుండా కింద పడిపోవడం, ఇంజురీస్ అవ్వడం ఇలా అవ్వడం చూస్తుంటాం. జువెనైల్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న కిడ్స్కి ఎలాంటి ఫుడ్ ఫీడ్ చేయాలంటారు? ఎలాంటి స్పెషల్ కేర్ అవసరం అని చెప్తారు పేరెంట్స్కి? బేసిక్గా అండి జువెనైల్ ఆర్థరైటిస్ అనేది చాలా లక్షల్లో ఒకరికి, 1000 మందిలో ఒకరికి వస్తుంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో ప్రాపర్గా మదర్ కేర్ తీసుకోకపోవడం వల్ల, కాల్షియం ఇంటేక్, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల, బీపీ కానీ, ప్రీ ఎక్లెంషియా, హైపర్ టెన్షన్ ఇలాంటి సమస్యలు ఉన్న వారిలో చాలా మటుకు పిల్లల్లో వీక్నెస్తో పుడుతూ ఉంటారండి. పుట్టాక కొందరికి 15 to 20 days మన ఫోటోథెరపీ, జాండీస్ కండిషన్స్ ఇలాంటివి వచ్చాయి. కొంత ఏజ్ వచ్చాక క్రానిక్ ఒక ఫీవర్, రుమాటిక్ ఫీవర్ అనేది వస్తుంది. సో ఇలాంటి వారు కొద్ది రోజులు ఫీవర్ తగ్గాక మల్టిపుల్ యాంటీబయాటిక్స్ తీసుకున్న వాళ్ళు పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఏ జాయింట్ అయినా కావచ్చు, కాళ్ళు, చేతులు, బ్యాక్ ఏక్, నడుము దగ్గర, వీపు దగ్గర ఇలా పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంటాయి. చాలామంది పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు సిమ్టమాటిక్గా మెడికేషన్ యూస్ చేస్తూ వాళ్ళకి ప్రాపర్గా కాల్షియం ఇంటేక్ ఇచ్చినట్లయితే కొంతవరకు పెయిన్ సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు వీక్గా ఉన్నట్లయితే, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే ఫుడ్తో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాల్సి ఉంటుందండి. ఎస్పెషలీ వాళ్ళు ఆడుకునే వాళ్ళు, ఎస్పెషలీ వీళ్ళు వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి తీసుకోకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ తీసుకుంటూ ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసినట్లయితే ఫీవర్ కండిషన్స్తో పాటు పెయిన్స్ అనేవి సబ్సైడ్ అవుతూ ఉంటాయి. కానీ కొంతమందిలో క్రానిక్గా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి మజిల్ వాస్టిక్ అంటే బేసిక్గా మస్కులర్ పెయిన్స్, తిమ్మిళ్ళు రావడం, న్యూరల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. అలాంటి వారు ఖచ్చితంగా మెడికేషన్ ప్రాపర్గా యూజ్ చేసుకొని 20 years దాకా కేర్ తీసుకున్నట్లయితే వాళ్ళ ఫ్యూచర్ అనేవి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయండి. ఎస్ డాక్టర్ గారు, ఆర్థరైటిస్ 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, 100 రకాల ఆర్థరైటిస్ ఉంటాయని వింటుంటాం. ముఖ్యంగా మాట్లాడుకుంటే రుమటాయిడ్ అండ్ ఆర్థరైటిస్ ఇవాళ మన టాపిక్లో భాగంగా మాట్లాడుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలని చెప్తుంటారు? ఓకే, బేసిక్గా అండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. సో స్ట్రెస్ఫుల్ లైఫ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, బేసిక్గా హిస్టరీ ఆఫ్ ఇంజురీ ఉండడం వల్ల కావచ్చు. ఫస్ట్ స్మాల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. చేతుల దగ్గర కావచ్చు, కాళ్ళ దగ్గర కావచ్చు, పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో చాలా మటుకు ఇది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, వర్క్ ఎక్కువగా చేశాము అని చెప్పి పెయిన్స్ అనేవి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పెయిన్స్ 3 months కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మనకు రుమటాయిడ్ ఫ్యాక్టర్ అని ఒక టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్. ఈ ఫ్యాక్టర్ టెస్ట్ చేయించుకున్నట్లయితే అది 0.6 వరకు ఉండాలి. దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పుకుంటాం. బేసికల్లీ ఇవాళ రేపు హౌస్ వైఫ్స్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్, లేట్ నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, నిద్ర తక్కువగా ఉండడం వల్ల ఈ ఆర్థరైటిక్ కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటాం. జెనెటిక్ ఫ్యాక్టర్, ఇడియోపతిక్ కాజెస్, ఎస్పెషలీ మనం పాస్ట్లో యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం, పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్న వాళ్ళు ఏజ్కి సంబంధం లేకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనం చూస్తూ ఉంటాం. తట్టుకునే శక్తి తగ్గిపోయినప్పుడు, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దీంట్లో మల్టిపుల్ జాయింట్స్ అంటే సింగిల్ జాయింట్ కంటే ఎక్కువగా మల్టిపుల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎస్పెషలీ ఫింగర్ జాయింట్స్, నీ జాయింట్స్, బ్యాక్ ఏక్, ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో కంప్లీట్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. పెయిన్, మంటలు రావడం, తిమ్మిళ్ళు, వాటిలో భాగంగా అరుగుదలతో పాటు మెయిన్గానే డిఫార్మిటీస్ ఎక్కువగా చూస్తుంటాం. నార్మల్తో పోల్చుకున్నట్లయితే
అదర్ ఆర్థరైటిస్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఆర్థరైటిస్లో బేసిక్గా మనకు డిఫార్మిటీస్ అంటే చేతుల దగ్గర రుమటాయిడ్ నాడ్యూల్తో పాటు వంకర్లు వెళ్ళి మనకు స్టెబిలిటీ అనేది తగ్గుతుందండి. ఎస్ సార్. డాక్టర్ గారు, ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అండ్ కొంతమంది ఎక్కువగా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అంటారు? అండ్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? సో బేసిక్గా అండి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒకప్పుడు +50 తర్వాత మనం చూస్తుండే వాళ్ళం అండి. ఇవాళ రేపు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు 30+ తర్వాతే డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మోకాలు చిప్ప అరిగిపోవడం వల్ల వస్తుంది. ఫ్రిక్షన్ తగ్గిపోయి పైనున్న బోన్ కిందున్న బోన్ రాపిడికి గురి అవ్వడం వల్ల ఎముక అనేది అరగడం స్టార్ట్ అవుతుంది. దీంట్లో భాగంగా సైనోవిల్ ఫ్లూయిడ్ అనే గుజ్జు తగ్గిపోతుంది. సో దీనివల్ల రాపిడికి గురి అయి స్లోగా జాయింట్ ఇన్ఫ్లమేషన్తో పాటు కాలు వాపు, మనం వంగి లేచినప్పుడు మెట్లెక్కినప్పుడు దిగినప్పుడు పెయిన్ అనేది ఇనీషియల్ మైల్డ్గా స్టార్ట్ అవుతుందండి. సో మైల్డ్గా ఉన్నప్పుడు ప్రాపర్గా ఎక్సర్సైజ్ తీసుకొని, ఒకవేళ చాలా ఓవర్ వెయిట్గా ఉన్నట్లయితే వెయిట్ కన్సర్న్లో పెట్టుకొని చేసే వర్క్ ఒత్తిడి కావచ్చు కొంతవరకు రెడ్యూస్ చేసుకున్నట్లయితే పెయిన్ మోడరేట్ కండిషన్కి వెళ్లకుండా ఉంటుందండి. బేసిక్గా మనం పెయిన్ని మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్గా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఈ ఆర్థరైటిస్ కూడా మనకు 1st గ్రేడ్, 2nd గ్రేడ్ అండ్ 3rd గ్రేడ్లో మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో పెయిన్ మైల్డ్గా ఉన్నప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పెయిన్ కొంతవరకు సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు మనం అలానే కంటిన్యూ చేస్తున్నట్లయితే పెయిన్తో పాటు స్వెల్లింగ్, ఫోల్డ్ చేసుకోవడం వల్ల పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతో పాటు స్వెల్లింగ్ ఎక్కువగా ఉంటుంది. సో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి వెళ్ళే అవకాశం ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 మనం మెడికేషన్తోనే ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చు. గ్రేడ్ 3 అనేది చిప్ప కంప్లీట్గా అరిగిపోయి గుజ్జు పూర్తిగా తగ్గుతుందండి. ఇలాంటి వారు నీ రీప్లేస్మెంట్ ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే కొంతవరకు బెటర్ ఉంటుందండి. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న పేషెంట్స్ ఎలాంటి పనులకి దూరంగా ఉండాలంటారు? లైక్ కొన్ని ఫుడ్ పరంగా ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిదని చెప్తారు, ఎలాంటి ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే మంచిదంటారు? స్టాండింగ్ పొజిషన్, వాకింగ్, ఎక్సర్సైజెస్, స్టెప్స్ ఎక్కడం, దిగటం ఇలాంటి పనులు చేయొచ్చా లేదా? ఓకే, బేసిక్గా అండి ఆర్థరైటిస్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. బేసిక్గా మనం చెప్పుకున్నట్లయితే సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్. సో దీంట్లో ఏమవుతుందంటే స్పైన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి వారు వెయిట్ ఎక్కువగా లిఫ్ట్ చేయడం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారు ఎక్కువగా మెట్లెక్కడం, దిగడం, వంగి లేచే పనులు కంప్లీట్గా వాళ్ళు నీస్ అనే ఫోల్డ్ చేసుకోకుండా కూర్చున్నట్లయితే బెటర్గా ఉంటుందండి. ఈ కంప్లైంట్స్ కూడా బేసిక్గా ఏజ్కి సంబంధించి ఉన్నాయి. +30 to 50లో ఉన్నవారైతే కొంతవరకు మోడరేట్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే బెటర్గా ఉంటుంది. కానీ ఏజ్ పైపడిన వాళ్ళు, సో +50 పైన ఉన్న వారికి అయితే ఖచ్చితంగా వాళ్ళు నీస్ అనేది ఫోల్డ్ చేయకుండా ఉన్నట్లయితే కొంతవరకు బెటర్ ఉంటుంది. మెట్లెక్కడం, దిగడం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ స్టాండింగ్, వాకింగ్ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఎటువంటి ఆర్థరైటిస్ అయినా, బేసికల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా, గౌటీ ఆర్థరైటిస్ అయినా, ఎటువంటి ఆర్థరైటిస్కైనా ఫస్ట్ థింగ్ ఫిజికల్ ఎగ్జర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేసే వర్క్ బేసిక్గా 24/7 కాకుండా వర్క్ కెపాసిటీ రెడ్యూస్ చేసినట్లయితే పెయిన్ ఇంటెన్సిటీ తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది పెయిన్ ఉంది కదా పెయిన్ కిల్లర్ వేసుకొని వర్క్ చేస్తూ ఉంటారండి. సో పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ ఉన్నంత వరకు పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది, తర్వాత మళ్ళీ పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారు వర్క్ అనేది రెడ్యూస్ చేసుకొని కొంత రెస్ట్ ఇస్తూ కంటిన్యూ వర్క్ చేసుకున్నట్లయితే పెయిన్ సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నట్లయితే పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇలాంటి వారు ప్రాపర్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే పెయిన్స్ ఫర్దర్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళలో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటారు? ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ని, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లమ్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయండి? ఎస్, బేసిక్గా ఇవాళ రేపు చూస్తున్నామా, బేసిక్గా ఇది ఆర్థరైటిస్ అనేది ఏజ్కి సంబంధం లేకుండా వస్తుందండి. సో ఫస్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ ఫుడ్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది. లాంగ్ స్టాండింగ్, వర్కింగ్ అవర్స్, నైట్ షిఫ్ట్, స్ట్రెస్ ఎక్కువగా ఉండే వారిలో ఎక్కువగా ఉంటుందండి. సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, వాచ్మ్యాన్స్కి ఆక్యుపేషనల్ డిస్టర్బెన్సెస్, సో లాంగ్ టర్మ్ సిట్టింగ్స్, ఐటీ పీపుల్ వాళ్ళకి కావచ్చు, ఎక్కువగా స్టాండింగ్ ఉన్న పొజిషన్లో ఉన్న వారికి ఎక్కువగా వస్తుందండి. ఆస్టియో ఆర్థరైటిస్ ఇది వర్క్కి సంబంధం లేకుండా ఏజ్ పైబడిన వాళ్ళు అరుగుదల వల్ల వస్తుంది కాబట్టి సో ఎటువంటి వారైనా కూడా
పెయిన్ ఉన్నప్పుడు పెయిన్కి తగ్గట్టు స్వెల్లింగ్ కానీ ఇంకేదైనా కాజెస్ ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుందండి. ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండే వాళ్ళలో చాలా మటుకు స్పాండిలైటిక్ కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫార్మర్స్ కావచ్చు, ఫీల్డ్ వర్క్స్కి ఎక్కువగా లాంగ్ టర్మ్ జర్నీస్ చేసేవాళ్ళు, ఎక్కువగా బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు నడుము నొప్పితో పాటు బేసిక్గా మనకు మోకాలు నొప్పి ఎక్కువగా ఉంటుంది, నీ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తుంటామండి. చాలా మటుకు ఆర్థరైటిక్ కండిషన్ ఆక్యుపేషనల్ డిసీజెస్ కంటే కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లనే ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఐటీ పీపుల్లో కంటిన్యూగా కూర్చొని ఉంటారు, నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నెక్ పెయిన్, తిమ్మిలు రావడం, చేతులకు నడుము దగ్గర పెయిన్ ఉండడం, వీటితో పాటు సయాటికా పెయిన్ అనేది కూడా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవి డీజనరేటివ్ ఆర్థరైటిస్ కాబట్టి ఇది ఏజ్కి సంబంధం కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల కాదు, కానీ ఇమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుందండి. ఎస్ డాక్టర్ గారు, ఆర్థరైటిస్ అనేది జెనెటికల్ ప్రాబ్లం అనుకోవచ్చా? కొంతవరకు అండి. సో సోరియాసిస్, గౌటీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ 30 to 60% జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుందండి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఆర్థరైటిక్ చేంజెస్ ఉన్నట్లయితే ఫర్దర్గా వాళ్ళు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో గౌటీ ఆర్థరైటిస్ ఏజ్ 30+ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటామండి. ఇది బేసిక్గా సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల అవుతుంది. సో వీళ్ళు ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకుంటే పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ జెనెటిక్ ఫ్యాక్టర్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల, జీన్స్తో పాటు ఆటో ఇమ్యూన్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా సోరియాసిస్ జెనెటిక్ హిస్టరీ ఉన్నట్లయితే వస్తుంది. సోరియాసిస్ కాంప్లికేషన్స్ పెరిగి సోరియాటిక్ ప్యాచెస్, ఇన్ఫ్లమేషన్ బోన్స్లో వచ్చేసి ఆర్థరైటిస్గా వచ్చే అవకాశం ఉంటుందండి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆర్థరైటిస్ ఉన్నవారు ఎక్కువగా జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల వస్తుంది. వేరే ప్రాబ్లమ్స్ లైక్ సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్ కాకుండా అరుగుదల వల్ల వస్తుంది, ఏజ్తో పాటు వస్తుందండి. ఎస్ డాక్టర్ గారు, ఇందాక జువెనైల్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాం. చాలా వరకు కూడా మీరు ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటారు. ఆర్థరైటిస్ అది గౌటీ అవ్వచ్చు, రుమటాయిడ్ అవ్వచ్చు, ఆస్ట్రియో అవ్వచ్చు, ఈ రకాల ప్రాబ్లమ్స్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు. అండ్ మేల్లో ఎక్కువ చూస్తుంటారా, ఫీమేల్స్లో ఎక్కువ చూస్తుంటారు? సో బేసిక్గా అండి ఆర్థరైటిస్ అనేది మనకు ముందే తెలియదు. చాలా మటుకు ఫుడ్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఫస్ట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి, మైల్డ్ కండిషన్స్తో స్టార్ట్ అవుతుంటాయండి. సో ఇది ఏది కండిషన్ అని తెలియకుండా వాళ్ళు జస్ట్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుంటారు, డోలో 650 ఇలాంటి మెడికేషన్ వేసుకొని పెయిన్ సబ్సైడ్ చేస్తూ ఉంటారండి. కానీ ఇలా కాకుండా అసలు పెయిన్ ఎందుకు వచ్చింది, కొంతవరకు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్లయితే బెటర్గా ఉంటుందండి. చాలా మటుకు జువెనైల్ ఆర్థరైటిస్ ఏజ్ 5 నుంచి 20 years లోపు చూస్తూ ఉంటాం. సో బేసిక్గా వీళ్ళకు వర్క్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇవాళ రేపు చాలా మటుకు ఫోన్ అడిక్షన్ ఎక్కువ అయిపోయిందండి. సో ఇంట్లో కూర్చొని ఫోన్ చూడడం వల్ల ఎక్కువగా వాళ్ళు లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుంది. సో వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్, ఆడుకోవడం, బాస్కెట్బాల్ ఏది లేకుండా కంటిన్యూగా ఇంట్లో ఉండి వాళ్ళకు పెయిన్స్ అనేది తెలుస్తున్నాయి. సో ఈ పెయిన్ ఎక్కువ అవ్వడానికి ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల అవుతుంది. లేట్ నైట్ స్లీప్, పిల్లలకు ప్రాపర్గా 6 to 8 hours స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, సో పిల్లలు ఎక్కువగా మిల్క్ తీసుకోకపోవడం వల్ల, పొల్యూటెడ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో చాలా మటుకు చూస్తుంటామండి. సో జువెనైల్ ఆర్థరైటిస్ బేసిక్గా జెనెటిక్ కండిషన్. సో మదర్లో ఏదైనా డిస్కంఫర్ట్ ఉండడం వల్ల, ప్రెగ్నెన్సీ టైంలో ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, వైటమిన్ డి సోర్స్ తగ్గడం వల్ల, కాల్షియం ఇంటేక్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ ఆర్థరైటిక్ కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటాం. 20+ తర్వాత చాలా మటుకు పిల్లల్లో మనకు కండిషన్స్ ఏదైనా అవ్వపడదు. సో వీళ్ళకు బేసిక్గా ఏదైనా హిస్టరీ ఆఫ్ ఇంజరీ, బైక్ యాక్సిడెంట్స్ కావచ్చు, కార్ యాక్సిడెంట్స్ కావచ్చు. సో అలాంటప్పుడు పెయిన్ అనేది ఆ టైంలో ఉంటుంది. సో ఆ టైంలో కొంత ట్రీట్మెంట్ తీసుకున్నాక ఫ్రాక్చర్స్ కావచ్చు, ఏదైనా రెడ్యూస్ అనేది అవుతుంది. సో ఇలాంటి వారు 30+ తర్వాత పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది నడుము దగ్గర కావచ్చు, నెక్ దగ్గర కావచ్చు, ఎటువంటి దగ్గర అయినా మనకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకు ఫస్ట్ బ్లడ్ టెస్ట్లు అనేది చేయించాల్సి ఉంటుందండి. సో బేసిక్గా బ్లడ్ టెస్ట్లలో వైటమిన్ డి, విటమిన్ B12 ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే పెయిన్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మల్టీవిటమిన్స్, వైటమిన్ డి, కాల్షియం ఇంటేక్ తీసుకున్నట్లయితే పెయిన్స్ అనేవి సబ్సైడ్ అవుతూ ఉంటాయి. లేదు ఆర్థరైటిక్ చేంజెస్, సో జాయింట్ ఇన్ఫ్లమేషన్తో పాటు స్వెల్లింగ్ కానీ, న్యూరల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే ఎక్స్రే చేయించుకున్న ఏ స్పాట్ అయితే పెయిన్ఫుల్గా ఉందో ఎక్స్రే చేయించుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా డయాగ్నోసిస్ తెలుస్తుందండి. సో ఏజ్కి సంబంధం లేకుండా ఫీమేల్స్లో 30+, ఎస్పెషలీ వర్కింగ్ ప్లస్ హౌస్ హోల్డ్ కోర్స్ చూసుకునేవారు, ట్రావెలింగ్ ఎక్కువగా చూసుకునే వాళ్ళు పెయిన్స్ ఎక్కువగా ఉంటుంది. మెనోపాజ్ స్టేజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు 40 నుంచి
50 ఇయర్స్ ఉన్న వారికి కాల్షియం అనేది స్లోగా డిప్లీట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో కూడా ఆస్టియోఆర్థరైటిక్ కండిషన్స్, నడుము దగ్గర పెయిన్ రావడం, లంబార్ స్పాండిలైటిక్ కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో మగవారిలో కూడా 50+ వాళ్ళకు కంపల్సరీ కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఆస్టియోఆర్థరైటిక్ కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏజ్కి సంబంధం లేకుండా ఎటువంటి ఏజ్ వారిలోనైనా చూడొచ్చు మనం. సో ఈ ప్రాబ్లం జెనెటిక్ ఫ్యాక్టర్తో పాటు ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల లాంగ్ టర్మ్ కంటిన్యూగా ప్లెయిన్ కిన్నర్స్ తీసుకునేవారు, యాంటీబయాటిక్స్ చిన్నతనంలో ఎక్కువగా తీసుకునే వారిలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తుంటామండి. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా ఏ ప్రాబ్లం వచ్చినా ఫుడ్ తీసుకోవాలంటే అది తగ్గుతుందా లేదంటే ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుందా, రకరకాల భయాలు ఉంటాయి. ఫుడ్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఏ తగ్గాలన్నా పెరగాలన్నా ఫుడ్ మీద ఆధారపడిపోతూ ఉంటారు. నిజానికి ఆస్టియోఆర్థరైటిస్ని కంట్రోల్ చేయాలన్నా లేదంటే ఆర్థరైటిస్ని అసలు కంట్రోల్ చేయాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదని సజెస్ట్ చేస్తారు? సో బేసిక్గా అండి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, సెడెంటరీ లైఫ్ స్టైల్, లాట్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఫ్యాట్ ఫుడ్స్, ఎస్పెషలీ జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పీపుల్ హైట్ ఈస్ టు వెయిట్ అనేది ప్రాపర్గా ఉండట్లేదండి. సో ఆర్థరైటిక్ కండిషన్, అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, జువెనైల్ ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా పెయిన్స్ అనేవి కంటిన్యూగా ఉంటుందండి. సో వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల నీ మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది, మోకాల మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఇలాంటి వారు డీజనరేటివ్ ఆర్థరైటిస్ చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్తో పాటు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం బేసిక్గా తీసుకునే ఫుడ్లలో ఎక్కువగా ఫ్రూట్స్, రా వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో ఇలాంటి వారు మిల్క్, కాల్షియం ఇంటేక్ ఎక్కువగా ఉండడం చాలా బెటర్. లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందండి. జంక్ ఫుడ్స్, అబ్నార్మల్ టైమింగ్లో ఫుడ్ తీసుకోవడం, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో ఫుడ్ డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండదు. సో డైజెషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 20స్లోనూ 30స్లోనే మనం వెయిట్ గెయిన్ అయినట్లయితే వాళ్ళకు ఎర్లీగా 35, 40స్లోనే ఆర్థరైటిక్ చేంజెస్ వస్తూ ఉంటాయండి. సో నీ మీద ఒత్తిడి పడడం వల్ల పెయిన్స్ అనేవి ఎర్లీగానే వచ్చే అవకాశం ఉంటుంది. సో వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్గా కూర్చోవడం కానీ, లాంగ్ స్టాండింగ్ కానీ ఇవి ప్రాపర్గా లేకపోవడం వల్ల, వాకింగ్, ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాము. సో బేసిక్గా మన లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే ఆర్థరైటిక్ కండిషన్స్ అనేవి లేట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళు ముందుగా జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి పెయిన్ కిల్లర్స్ వేసుకొని దాన్ని కంట్రోల్ చేస్తుంటారు అని చెప్తున్నారు. ఎస్, ఇలా చేస్తూ ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి మ్యామ్? సో అది ఏ ఆర్థరైటిస్ అయినా కావచ్చండి. సో బేసిక్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, స్పాండిలైటిస్ ఏదైనా కావచ్చండి. పెయిన్ ఉంది, వర్క్ ఎక్కువ చేసాము, పెయిన్ ఉంది కదా, పెయిన్ కిల్లర్స్ వేస్తూ ఉంటారు. సో పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల తాత్కాలికంగా మాత్రమే పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది, మళ్ళీ ఫర్దర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుందండి. సో పెయిన్ అసలు ఎందుకు వస్తుంది, కాజ్, రూట్ ఫ్యాక్టర్ మనం తెలుసుకున్నట్లయితే అది ఆర్థరైటిసా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వస్తుందా, లేదు ఒత్తిడి పెరగడం వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల పెయిన్ వస్తుందా మనం తెలుసుకుంటామండి. లాంగ్ టర్మ్లో పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో మనం పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేసి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే ఎటువంటి కండిషన్స్, మైల్డ్ ప్రాబ్లం ఉన్నా, మోడరేట్ కండిషన్గా ఉన్నా, సివియర్ కండిషన్గా ఉన్నట్లయినా కూడా మన పెయిన్ అనేది సబ్సైడ్ అవుతుందండి. చాలా మటుకు ఇవాళ రేపు ప్రాబ్లం వచ్చిందంటే ఇమ్మీడియట్గా దానికి పెయిన్ కిల్లర్స్ యూస్ చేసి పెయిన్ అనేది సబ్సైడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ మన రెగ్యులర్గా యూస్ చేసే ఫుడ్లలో కొంతవరకు చేంజెస్ చేసుకున్నట్లయితే కొంత బెటర్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎక్సర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాక్ దగ్గర పెయిన్ ఉంది, సో దానికి తగ్గట్టు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, లేదు వాకింగ్ చేయడం, ఇలాంటి కొన్ని ఎక్సర్సైజ్ చేసినట్లయితే పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. పెయిన్ ఒకవేళ మైల్డ్ నుంచి మోడరేట్గా వెళ్ళిందంటే ఫస్ట్ మనం కొన్ని బ్లడ్ టెస్ట్తో పాటు కొన్ని ఎక్సర్సైజ్ చేయించినట్లయితే పెయిన్ అనేది తెలుస్తుందండి. సో ఎటువంటిదైనా మనం మెడికేషన్ యూస్ చేసినట్లయితే పెయిన్ అనేది తగ్గుతుంది, కానీ ఫర్దర్ ఆర్థరైటిక్ కండిషన్స్ అనేది స్టేబుల్ చేయొచ్చే తప్ప మనం పూర్తిగా ఆర్థరైటిక్ చేంజెస్ని తీసుకురాలేం. సో సైడ్ ఎఫెక్ట్ లేని హోమియోపతి మెడిసిన్ యూస్ చేసినట్లయితే మనకు పెయిన్ రెడ్యూస్ అవుతుంది. దాంతోపాటు లోపల స్టెబిలిటీ, గుజ్జు పెరగడం, ఇలాంటి కండిషన్స్ మనం బేసిక్గా మోడరేట్ కండిషన్లో ఉన్నప్పుడే చూసుకోవాల్సి ఉంటుంది. లేదు మనం పెయిన్ కిల్లర్స్ యూస్ చేసి ప్రాబ్లమ్ ఇంకా సివియర్గా చేసినట్లయితే ఫర్దర్గా ఏజ్కి సంబంధం లేకుండా నీ రీప్లేస్మెంట్ అవసరం వస్తుందండి.
డాక్టర్ గారు, ఆఫ్టర్ కోవిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ని ఎక్కువగా చూస్తున్నాం. అంతకుముందు డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళలో, బీపీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా మనం మాట్లాడుకున్నట్టుగా కోవిడ్ తర్వాత చాలా మంది ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు. అండ్ మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళలో ఆర్థరైటిస్ సమస్య, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ రకరకాలుగా వింటున్నాం. వీళ్ళు ఎంతసేపు ఒకసారి బ్రేక్ తీసుకొని వాక్ చేసి కూర్చోమంటారా? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు? బేసిక్గా అండి, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లే ఆర్థరైటిక్ కండిషన్ ఏజ్కి సంబంధం లేకుండా 20స్లోనూ 30స్లోనే వచ్చేస్తుందండి. ఇది వరకు 50s అయిన వాళ్ళు కూడా చాలా స్ట్రెంతీగా ఉండేవారు, ఎటువంటి మెడికేషన్ తీసుకోకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేశారు. ఆఫ్టర్ కోవిడ్ లైఫ్ స్టైల్ చాలా డిస్టర్బ్ అయిందండి. ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, లాంగ్ టర్మ్లో ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ పెరిగాయి. అట్ ద సేమ్ టైం సెడెంటరీ లైఫ్ స్టైల్, లాంగ్ టర్మ్గా సిస్టమ్ ముందర ఉండడం వల్ల పెయిన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు కొంతవరకు బ్రేక్, అంటే కంటిన్యూగా 2 to 3 hours మనకు సిస్టమ్ ముందర ఉండకుండా కొంత బ్రేక్ తీసుకున్నట్లయితే ఆ కంటిన్యూటీ అనేది మిస్ అవుతుండండి. సో కంటిన్యూగా వర్క్ చేసేవారు, హ్యాండ్ యూసేజ్, లెగ్ యూసేజ్ ఉన్న వారికి పెయిన్ అనేది కాన్స్టెంట్గా వర్క్ చేస్తున్నంతసేపు పెయిన్ ఉండదు, రెస్ట్ తీసుకున్నప్పుడు పెయిన్ అనేది పెరుగుతుందండి. సో ఇలాంటి వారు కొంత రెస్ట్ తీసుకుని కంటిన్యూగా వర్క్ చేయకుండా గ్యాప్ ఇచ్చి వర్క్ చేసినట్లయితే బెటర్గా ఉంటుందండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్, లేట్ నైట్ వర్క్స్, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు పెయిన్స్ అనేవి ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారు, నేను వర్క్ రెడ్యూస్ చేయమని చెప్పట్లేదు, బట్ గ్యాప్ ఇచ్చి వర్క్ తీసుకొని రెస్ట్, వాళ్ళ పొజిషన్ మార్చుకొని కొంతవరకు స్టెబిలిటీ, టైంకి ఫుడ్ తీసుకొని ప్రాపర్గా లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసినట్లయితే వచ్చే ఆర్థరైటిస్ కొంతవరకు డిలే చేసే అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, జనరల్గా ఈ మధ్య కాలంలో వాకింగ్ ఎక్సర్సైజెస్ అనేది అన్ని ప్రాబ్లమ్స్కి చాలా మంచిదని చెప్తున్నారు. ఇక ఆర్థరైటిస్ విషయానికి వచ్చేసరికి కొంతమంది నడవలేక, చేసుకునే పనులు చేసుకోలేక చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా సజెస్ట్ చేస్తుంటారు, అది కూడా ఏజ్తో సంబంధం లేకుండా. వీళ్ళకి ఏం చెప్తారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వీళ్ళకి? సో పెయిన్ అనేది మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందామండి. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. స్టేజ్ 1, స్టేజ్ 2లో వాళ్ళకి పెయిన్ అనేది మైల్డ్ నుంచి మోడరేట్ కండిషన్స్లో ఉంటుందండి. ఏజ్ 30+ నుంచి 50+ ఉన్న వారిలో అయితే ఫిజియోథెరపీకి ఎక్సర్సైజ్ కావచ్చు, మైల్డ్గా వాకింగ్ చేసి వాళ్ళు స్టెబిలిటీ తెచ్చుకుంటే పెయిన్ అనేది రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిజియోథెరపీ అనేది వాళ్ళు ఎక్స్టర్నల్గా కొన్ని మషిన్స్, మెకానిజంతో, హీట్ థెరపీ, కోల్డ్ థెరపీతో లోపల మసాజెస్ అనేది ఇవ్వడం వల్ల మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది. సో పెయిన్ మోడరేట్ కండిషన్లో ఉన్నప్పుడు మసాజెస్ ఎక్స్టర్నల్గా ఇవ్వడం వల్ల పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. కానీ జరుగుతున్న లోపల ఇన్ఫ్లమేటరీ కండిషన్ కావచ్చు, ఏదైతే రూట్ కాజ్ ఉందో, సో ర్యాపిడ్ వల్ల పెయిన్ వస్తుందా, లేకపోతే ఫ్రిక్షన్ వల్ల పెయిన్ వస్తుందా, ఆ ప్రాబ్లం అనేది లోపల కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. సో రూట్ కాజ్ బేసిక్ అది ఇమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ వల్ల ప్రాబ్లం ఉందా, లేకపోతే ఆర్థరైటిక్ కండిషన్ అంటే డీజనరేషన్ వల్ల ప్రాబ్లం ఉందా, అది మనం పరిగణించుకొని దానికి తగ్గట్టుగా ప్రాపర్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే మనకు రెడ్యూస్ అవుతుంది. సో ఏదైనా అరిగింది మనం తీసుకురాలేమండి, కానీ ఫర్దర్ అరగకుండా మెడిసిన్స్ ప్రాపర్గా తీసుకున్నట్లయితే ప్రాబ్లం అనేది కంప్లీట్ రూట్తో పాటు సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తున్నానండి, TV9.